మా ఇన్ని తెచ్చి వచ్చినాయటియా తింటా అని తెచ్చినా నేను ఏమడతాను. మా మేడం అయితే వాళ్ళ అమ్మాయి టీవీ 2 రోజులు ఉంటామని చెప్పింది, కానీ ఒక్క రోజుకి లగేజ్ అనేది సర్దుకొని వచ్చింది. ఒక్క రోజుకి మాత్రం చూడండి ఎన్ని లగేజ్ అయితే వేసుకొని పోయారు. మా మేడం ఏం కష్టపడతారు అనమాట, పనులు మాత్రం ఇంట్లో కష్టపడతారు, సర్దేదానికి తీసేదానికి అన్ని ఓళ్ళే చేసుకుంటారు. కాబట్టి మా అమ్మ నేను బండి స్టార్ట్ చేస్తాను వచ్చేసింది అనమాట. సరేలేమ్మా పోయేసి వచ్చా అని చెప్పి డోర్ వేసి నేరుగా వెళ్ళిపోతుంది అనమాట. కోవిడ్ లో రంజాన్ కాబట్టి కోవిడ్ వాళ్ళు ఏం తింటారో డ్రైవర్లు కూడా అయ్యే తెచ్చి పెడతారు. మా అమ్మ కూడా నాకు అయ్యే తెచ్చి పెట్టింది అనమాట. కొందరు డ్రైవర్లకు అసలు ఇంట్లో ఏమే కానీ చేసుకునే కూడా కొందరు డ్రైవర్లకు ఏం తింటే అయ్యే ఇస్తారనమాట. సాయంత్రం 5:24 అయితే అయింది. మసీద్ దగ్గర చూడండి ఒకసారి ఎంతమంది జనాభా అయితే వచ్చేసారు. ఎందుకంటే పొద్దున్న కోవిడ్ వాళ్ళు కానీ మన ఇండియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఫాస్టింగ్ లో ఉంటారు కాబట్టి అందుకని సాయంత్రం కోవిడ్ లో ప్రతి మసీద్ దగ్గర అయితే బిర్యానీ ప్యాకెట్లు పంచుతారు. అలాగే కొంతమంది కోవిడ్ అయితే మసీద్ లోనే అన్నం పెడతారు, అక్కడే గ్రూపులకు కూర్చుంటారు మన ఇండియా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు. కొందరు కోవిడ్ వాళ్ళు జీతంతో పాటు ఎక్స్ట్రా డబ్బులు అయితే ఇచ్చి మీరే 3 పూట్లు వండుకొని రూల్ అని చెప్తారు. అలాంటప్పుడే బయటకి తింటారు, ఎందుకంటే చేసుకోలేరు కదా టయానికి. ఈ కోవిడ్ లో అయితే బైక్ డెలివరీ బాయ్స్ కి అయితే భలే కష్టం ఉంటుంది. ఎందుకంటే ఎంత వాన పడినా ఎండ కాసినా ఖచ్చితంగా అయ్యాలి. నిన్నటి నుంచి అయితే వాన పడుతుంది, కానీ వానలో తడుచో కూడా ప్రతిసారి డెలివరీ ఇచ్చి రావాలి. ఆ వీడియోలు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.